దీక్షా సేత్. ఎస్, మరి మే 10న చాలా స్పెషల్ డే. అందులోనూ మా ఆడవారికి మాత్రము తప్పకుండా ఇంట్లో అయితే ఉన్నాము, బంగారం షాపులు అన్నీ కూడా కిటకిటలాడుతూ ఉంటాయి. అందులో అక్షయ తృతీయ రోజు అంటే మాత్రము ఖచ్చితంగా బంగారం కొనాల్సిందే. మరి ఈరోజు ఎన్టీవీ మన సోమాజిగూడలో ఉన్న లలిత జ్యువెలర్స్కి వచ్చేసింది. మరి లలిత జ్యువెలర్స్ వారు మనందరి కోసము స్పెషల్గా ఇప్పుడు పెళ్ళి కాబోయే అమ్మాయిలు అయితే మాత్రం డెఫినెట్గా ఈ హారం కొనాల్సిందే. ఎస్, మరి ఆ హారాలు ఏంటి, బ్రైడల్ స్పెషల్స్ ఏమున్నాయి, ఇక్కడ డైమండ్ సెట్స్ ఏమున్నాయి, అవన్నీ చూపించడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. ఎస్, మరి డైమండ్ సెట్ వచ్చేసి 5000 డిస్కౌంట్ ఉంది. అది కూడా స్పెషల్ అక్షయ తృతీయ స్పెషల్ మనకు అందిస్తున్నారు. అందులో ఇంకా గోల్డ్ తీసుకుంటే మాత్రం మీరు కొనేంత ప్రైస్లో 1% డిస్కౌంట్ ఇస్తున్నారు మన లలిత జ్యువెలర్స్. ఇంతకీ మరి ఆ స్పెషల్ జ్యువెలరీ ఏముంది, ఒక్కసారి మోడల్స్ కానీ ఇప్పుడు బాగా రన్నింగ్ ఉన్న నెక్లెస్ కానీ ఏమున్నాయి ఏంటి అన్నది ఒక్కసారి ఒక లుక్ ఇద్దాం. చలో. వచ్చేసింది, కానీ మనకున్న ఖర్చులు కూడా భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం ఎండ ఎంత బగబగం అంటుందో బంగారం ధర కూడా అంతే బగబగం అంటుంది. 1 రూపాయికి కూడా 100 సార్లు ఆలోచిస్తాము. అలాంటిది అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా బంగారం తీసుకుంటారు కదా. మరి బంగారం తీసుకోవాలి అని అంటే లలిత జ్యువెలర్స్కి రావాల్సిందే. మనం చూస్తున్నాము, కిరణ్ గారు ఎన్నోసార్లు చెప్పారు, మీరు మా షాప్లోనే కొనండి అని చెప్పట్లేదు, మీరు ఇతర షాపుల్లో కూడా బంగారం ధర చూసుకొని మా దగ్గరకు వచ్చి కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే మీకే క్లియర్ కట్ క్లారిటీగా ఆన్సర్ తెలుస్తుంది. అప్పుడు మీరు ఎక్కడ కొనాలి అన్నది మీకే అర్థమవుతుంది. ఎస్, మరి ఇక్కడ లలిత జ్యువెలర్స్ సోమాజిగూడ బ్రాంచ్లో మాత్రము రకరకాల డైమండ్ సెట్స్ మనకు అందిస్తున్నారు. ఒకేసారి లుక్ ఇద్దాం. అక్షయ తృతీయ సందర్భంగా ప్రతి ఒక్కరింట్లో లక్ష్మీ కటాక్షం పొందాలి అని లలిత జ్యువెలర్స్ ఎండి కిరణ్ గారు మనందరికీ బంగారం పైన 1% డిస్కౌంట్ అండ్ డైమండ్స్ పైన మాత్రము 5000 తగ్గింపిస్తున్నారు. ఎస్, మరి ప్రతి ఒక్కరింట్లో కుబేర లక్ష్మీ కటాక్షం పొందాలి అని కిరణ్ గారు మనందరి కోసము ఈ అక్షయ తృతీయ సందర్భంగా డిస్కౌంట్స్ అందజేస్తున్నారు.
this is the bridal collection. ఇది చాలా ఫాస్ట్ మూవింగ్ ఇన్ లలిత జ్యువెలర్స్. ఒక్కసారి ఈ డిజైన్ గురించి నేను మీకు డీటెయిల్గా అందిస్తాను ఇన్ఫర్మేషన్. సో ఇది ఎన్ని క్యారెట్లు, ఎంత ప్రైస్ ఉంది, దీన్ని మనము 3 సెట్స్గా చేంజ్ చేయొచ్చా లేదా, సో వడ్డానం ఎన్ని క్యారెట్స్ ఉంది, సో ఇందులో గోల్డ్ మేకింగ్ ఎంత ఉంది, ఏంది, అవన్నీ డీటెయిల్స్ నేను మీ ముందు ఉంచుతాను. ఆ లోపు విజువల్స్లో ఒక్కసారి మీరు ఇక్కడున్న ఈ బ్రైడల్ సెట్కి ఒక లుక్ వేసేయండి. ఈ బ్రైడల్ సెట్ వచ్చేసి మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది చౌకర్ వచ్చేసి 13 క్యారెట్ అండ్ ప్రైస్ వచ్చేసి 16 lakh. సో ఇట్స్ కంప్లీట్లీ డైమండ్ చౌకర్. సో ఈ డైమండ్ సెట్లో దిస్ ఇస్ ద 1 స్టేజ్ అండ్ ద సెకండ్ స్టేజ్ వచ్చేసి హారం. సో ఈ హారంని కూడా మనం అటాచ్ చేయొచ్చు. సో ఈ హారం వచ్చేసి 28 క్యారెట్, ప్రైస్ వచ్చేసి మనకి 32 lakhs. దిస్ ఇస్ హారం. అండ్ మనము వడ్డానంకి వస్తే వడ్డానం వచ్చేసి 13 క్యారెట్ అండ్ 16 lakh ప్రైస్. సో ఈ హారంని కూడా మనం డిటాచ్ చేసి జడకి కూడా పెట్టే అవకాశం ఉంది. సో ఆ ఆప్షన్ కూడా మనకు అందించారు. సో ఇక మనం కమింగ్ టు ద చౌకర్. సో చౌకర్లో 3 స్టెప్స్ ఉన్నాయి. సో ఈ 3 స్టెప్స్ వచ్చేసి ఇక్కడ ఇదొక డిటాచ్ చేయొచ్చు అండ్ ఈ హార్ట్ సింబల్స్ ఏదైతే ఉందో సో ఇక్కడ నుంచి ఇక్కడ డిటాచ్ చేయొచ్చు అండ్ ఇదొక సెట్ చేయొచ్చు. సో అకార్డింగ్ టు ఇంట్లో ఇప్పుడు చిన్నపిల్లలు అమ్మాయిలు ఉన్నారు. సో ఆ అమ్మాయిలకి వాళ్ళకి ఇట్లా పెద్ద చౌకర్ వేయాలి అంటే కాస్త అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంటారు. కాబట్టి ఇది పిల్లలకి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో ఇట్లా మనకి చౌకర్లో 3 స్టేజెస్ ఆఫ్ డిటాచ్ చేయొచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మనకి, అది వచ్చేసి పెనెంట్. సో ఈ పెనెంట్ మనము డిటాచ్ చేసేది మనం కలర్ చేంజ్ చేయొచ్చు. మనకు ఆప్షన్ వచ్చేసి రెడ్ కలర్ పెనెంట్ ఉంది. సో రెడ్ కలర్ పెనెంట్ మనము గ్రీన్ కలర్ తీసి మనము రెడ్ కలర్ ఆల్ ఓవర్గా కూడా చేంజ్ చేసే అవకాశం ఉంది. సో ఈ బ్రైడల్ సెట్లో. సో ఇక మనం హారంకి వచ్చేస్తే ఈ హారంలో కూడా మనకి 3 స్టెప్స్ ఉన్నాయి. సో ఈ 3 స్టెప్స్లో ఎక్కడెక్కడైతే గ్రీన్ స్టోన్స్ ఉన్నాయో ఆ గ్రీన్ స్టోన్స్ని కూడా వీ కెన్ చేంజ్ ఇట్ ఇంటూ రెడ్ కలర్ స్టోన్. సో ఈ చౌకర్లో మనం ఇందాక డీటెయిల్గా చూసాం కదా. సో 3 స్టెప్స్ లాగా చేయొచ్చు. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మనకి, అది ఈ పెనెంట్ ఏదైతే ఉందో ఈ పెనెంట్ని మనము టీకా లాగా కూడా మార్చుకోవచ్చు. సో ఈ సెట్ మొత్తం తీసుకుంటే ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఈ సెట్ ప్రజెంట్ ఇప్పుడున్న అక్షయ తృతీయ సీజన్లో మనకి ఇంకా 5,000 రూపీస్ ఆఫర్ అందిస్తున్నారు డైమండ్ సెట్స్లో. So grab this discount. Don't miss it. Lalita Jewelers only at Somachiguda. సో మచ్ కూడా బ్రాంచ్ హెడ్ నాతో ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాము. ఎస్, మరి నాకైతే చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీ అందరికీ చెప్పాలని ఉంది. ఎందుకంటే రేపే అక్షయ తృతీయ, మరి May 10th వస్తుంది అని అంటే స్పెషల్గా మన ఆడవాళ్ళకి, అందులోనూ ఈ సెక్షన్లో నేను ఉన్నాను, పెళ్ళి కానీ అమ్మాయిలకి మాత్రము నేను ఆ డైమండ్ సెట్ వేసుకోవాలి, ఈ డైమండ్ సెట్ వేసుకోవాలి, ఈ గోల్డ్ పెట్టుకోవాలి, ఈ కంటె పెట్టుకోవాలి, ఈ హారం వేసుకోవాలి, వడ్డారం పెట్టుకోవాలి, ఇలాంటి మంచి మంచి గాజులు. ఎస్, మరి చేతికి అని పిలిచినప్పుడు కూడా అక్కడ ఏదో అబ్బాయి నన్ను చూస్తున్నా లేదా ఆ అమ్మాయి నన్ను చూడాలంటే అట్లా అట్రాక్టింగ్గా జ్యువెలరీ కావాలి అంటే ఎస్, ద రైట్ చాయిస్ ఈజ్ లలిత జ్యువెలర్స్. ఎస్, మరి ఈ అక్షయ తృతీయకి మరి మంచి మంచి డిస్కౌంట్స్ తోటి, మంచి మంచి డిజైన్స్ తోటి జ్యువెలరీతో మన ముందుకు వచ్చేసిండ్రు. ఒక్కసారి మాట్లాడతాము నాగేశ్వరరావు గారితో. నమస్తే సార్. నమస్తే మేడం. హలో సార్.
Hi madam, thank you so much for visiting our Lalita Jewelry. Thank It's in you. Hyderabad lo the biggest jewelry in మీకు ఆల్రెడీ తెలుసు. ఎస్ రేపే అక్షయ తృతీయ కాబట్టి మీరు కస్టమర్స్తో రేపు కంప్లీట్గా ప్యాక్ అయిపోతారు, మాకు ఛాన్స్ ఉండదు షూట్ చేయడానికి. సో మీకు రెగ్యులర్ కస్టమర్స్ ఆబ్వియస్లీ వస్తారు, మరి ఇంకా నాన్ రెగ్యులర్ కస్టమర్స్ వస్తే కూడా మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు ఫస్ట్ స్టోర్ని? యాక్చువల్గా చెప్పాలంటే మనకి లలితా జ్యువెలరీ వచ్చేసరికి రెగ్యులర్గా అక్షయ తృతీయ ఉన్నట్టే ఉంటుంది. సో అదర్ జ్యువెలరీకి మనకి తేడా ఏంటంటే మన ఎండి సార్ చెప్పినట్టు లోయెస్ట్ వేస్టేజ్లో లక్షలాది డిజైన్స్ ప్రత్యేకించి మహిళల కోసం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వాళ్ళకి నచ్చిన రీతిలో డిజైన్స్ చేయబడతాయి, ఉన్నవి కూడా చూపించి సేల్ చేయబడతాయి. సో దానికోసం ప్రత్యేకించి రేపు ప్రికాషన్స్ ఏంటంటే మోర్ దాన్ ఇంకా ఎక్కువ మంది మన స్టాఫ్ని వేరే వేరే బ్రాంచెస్ నుంచి మనం ఎక్కువగా రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. రేపు ప్రత్యేకించి రేపు మార్నింగే 7 o'clock కల్లా స్టోర్ ఓపెన్ అయిపోతుంది. సో కస్టమర్ అవైలబిలిటీ బట్టి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది ప్రతి ఫ్లోర్లో కూడా. సో అన్ని విధాలు అన్ని రకాల ప్రికాషన్స్ అయితే మనం తీసుకున్నాము. కోవిడ్ నామ్స్ కూడా ఇప్పటికీ కూడా మనం పాటిస్తున్నాము. సో ప్రతి ఒక్క కస్టమర్ కూడా గోల్డ్ ఎంత వాల్యుబులో మీ అందరికీ తెలుసు. ఈ రోజుల్లో మనకి ఇమ్మీడియట్ స్పాట్గా ఉపయోగపడేది ఏదైనా ఉందంటే అది గోల్డ్ మాత్రమే. సో అటువంటి గోల్డ్ ఈరోజు నానాటికి పెరిగిపోతున్న రోజుల్లో తక్కువ ధరకి తక్కువ వేస్టేజ్తో బార్గెనింగ్ లేకుండా హ్యాపీగా తీసుకెళ్ళగలుగుతున్నారంటే అది ఒక లలితా జ్యువెలరీలో మాత్రమే. సో మనకి కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయి. ఈ అక్షయ తృతీయకి స్పెషల్గా మన ఎండి సారు సో చైన్స్లో లేడీస్ స్పెషల్గా రెగ్యులర్గా వేసుకునేది మొగపువ్వు. సో ఆ మొగపువ్వు అనేది సపరేట్గా ప్రత్యేకించి జ్యువెలరీ డిజైన్ చేశారు. అది మీకు ఒకసారి చూపిస్తాను. మీరు వేసుకునేవి ఎప్పుడు కూడా మంత్లీ చేంజ్ అయిపోతుంటాయి. సో మీరు వేసుకున్నది ఎస్పెషల్లీ రాజస్థానీ స్పెషల్ వర్క్. సో దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇందులో 3 types వర్క్స్ ఉంటాయి. సో మన జ్యువెలరీ ఎండి సార్ వచ్చేసేసి ప్రత్యేకించి ఫస్ట్ సిల్వర్లో మేక్ చేయిస్తారు. సిల్వర్లో ఓకే అయిన తర్వాత నెక్స్ట్ గోల్డ్కి వెళ్తారనమాట. సో ఆ గోల్డ్లో డిజైన్ వచ్చేసరికి పై మీకు వర్క్ ఉన్నట్టయితే అది డై వస్తుంది, కిందది ఎంబోజింగ్ నగాష్ వర్క్ అనమాట, అది హ్యాండ్మేడ్ వస్తుంది అనమాట. అందులో కూడా బెంగళూరు ఉంటుంది, ఉడిపి అంటే చాలా రకాలు ఉంటాయి. సో ప్రత్యేకించి ఇది వ్యాక్స్ తోటి రెడీ చేస్తారు. సో పక్కన్న కుందన్స్ కూడా ఎంతో స్పెషల్గా దీనికి ఒక స్పెషల్గా ఒక ఫ్యామిలీ ఉంటుందన్నమాట, వాళ్ళు మాత్రమే రెడీ చేయగలరు. సో ఆ పైన కుందన్ వర్క్ ఏదైతే ఉందో మీకు వైట్ కుందను రెడ్ కుందను కనిపిస్తున్నాయి కదా. సో ఆ పై లేయర్ అంతా కూడా 24 క్యారెట్ గోల్డ్తో చేయబడింది. అదంతా కూడా మనకి 24 క్యారెట్ గోల్డ్ లేయర్తో చేయబడింది. వ్యాక్స్ ఫిల్లింగ్ ఉంటుంది. ఆ కింద ఉన్న స్టోన్స్ ఏదైతే ఉన్నాయో ఆ వైట్ స్టోన్స్ వచ్చేసరికి గుట్టపూసలు వస్తాయి. ఆ కింద వచ్చి బుల్లెట్ స్టోన్స్ అనమాట. అవి చాలా కాస్ట్లీ అనమాట. దాంట్లో షేడింగ్ అయిపోవడం అనేది ఏమి ఉండదు. టోటలీ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా సపరేట్ వేలో జరుగుతుంది అనమాట. ఒక 3 type 4 type మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో అది జరిగితే వచ్చిన తర్వాత ఫైనల్ పీస్ సెలెక్ట్ చేసి ఒక మోడల్కి వేసి ఇది సెట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసిన తర్వాత ఇటువంటి హెవీ జ్యువెలరీని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. ఎస్పెషల్లీ ఈ వర్క్ కూడా మీరు బ్యాక్ సైడ్ తీస్తే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అందులో ఏదైతే వెండర్ రెడీ చేశారో ఆ వెండర్ తాలూకు డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. వర్క్ కూడా మీకు సోల్డరింగ్ కూడా ఎక్కడ బయటకు కనపడదు, అంత డీటెయిల్గా క్లియర్గా చేస్తారనమాట. సో చీర కట్టుకున్నప్పుడు కూడా ఆడవాళ్ళకి లైక్ ఎక్కడేం కుచ్చుకుంటుందో లేకపోతే దారి పోగులు వచ్చేస్తాయో అటువంటివన్నీ కూడా ఎడిషనల్గా బఫింగ్ ఉంటుంది. సో ఎడిషనల్ బఫింగ్ చేయడం వల్ల ఏంటంటే మీకు శారీస్ వేసుకున్నప్పుడు కానీ హెవీ శారీస్ వేసుకున్నప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏముండదు. సో ఇది మేక్ చేయడానికి ముందే మనం 5 times మనం చేస్తాం. జ్యువెలరీ వేర్ చేసిన తర్వాతే ఇవి మనం ఇంట్రడ్యూస్ చేస్తాం ఎస్పెషల్లీ. సో ఇది ఇంట్రడ్యూస్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? ఇది లేటెస్ట్గా వచ్చిందే, జస్ట్ ఒక 20 days అవుతుంది. సో మారుతూ ఉంటాయి, ఇందులో అప్డేట్ అవుతుంటాయి, వెర్షన్స్ అనేవి అప్డేట్ అవుతుంటాయి. ఇప్పుడు మనకేంటంటే వీక్ కూడా మా ఎండి సారు ఏది ట్రెండ్ నడుస్తుంది, ఏది అప్డేట్ వెళ్తుంది, ఏది బాగుంది, ఏది లైట్ వెయిట్లో ఉంది. ఇప్పుడు గోల్డ్ అనేది కాస్ట్ పెరిగిపోయింది. సో ఇంకా తక్కువ వెయిట్లో హెవీగా ఎంబోజ్డ్ అయ్యి కస్టమర్కి కొంచెం బాగా కనిపించేటట్టు ఏది బాగుంటుంది అనేది మనం చూస్ చేసి ఇంకా లైట్ వెయిట్లో మంచి డిజైన్స్, లక్షలాది డిజైన్స్ మన దగ్గర ఉన్నాయి. సో మనం ఆర్డర్ కూడా చేస్తాం. ఎస్. సో ఇప్పుడు అక్షయ తృతీయ వచ్చేసింది. సో ఈ అక్షయ తృతీయకి సంబంధించి మీరు ఆఫర్స్ పెట్టారు. బంగారం వచ్చేసి మనకి తరుగుకి 1% డిస్కౌంట్ ఉంది అండ్ డైమండ్ సెట్స్లో కూడా 5000 రూపీస్ డిస్కౌంట్ ఉంది. సో ఇది కాకుండా రెగ్యులర్ కస్టమర్స్కి ఇంకేమైనా ఇస్తున్నారు? రెగ్యులర్ కస్టమర్కి మనం ఇచ్చేది, రెగ్యులర్ కస్టమర్ అంటేనే వాళ్ళకి తెలుసు
మన దాంట్లో నో బార్గెన్ ఫిక్స్డ్ ప్రైస్ అని ఉంటుంది. ఓకే. సో మన ఎండి సార్ స్లోగన్ కూడా అంతే, ఎవరు వచ్చినా సరే మాకు సార్ చెప్పింది 1% మార్జిన్లో సేల్ అవుతుంది. సో మేము తీసుకున్నది చెప్పినా కూడా ఎవరు కూడా వాళ్ళు అనుకుంటారు, బట్ మన దగ్గర వచ్చేసరికి చాలా లీస్ట్ ప్రైస్. ఆ లీస్ట్ ప్రైస్లో మళ్ళీ మనం సేల్ చేయాలంటే మనం చేయలేము. మీకు వేస్టేజ్ ఎక్కువ వేసి మళ్ళీ తగ్గించి ఇటువంటిది ఏమి ఉండదు. ఇప్పుడు అంతా ట్రాన్స్పరెన్సీ మేడం, ఎందుకంటే కాంపిటేటర్స్ అనేవాళ్ళు ముందుంటారు. ఫస్ట్ గోల్డ్ బాగోకపోతే వచ్చి చెక్ చేసి వాటి మీద వారు నడుపుతారు. బట్ ఇక్కడ అటువంటిది ఏముండదు. మీకు అన్నిటికి కూడా హెచ్యుఐడి హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది, 6 డిజిట్ అనమాట, ఆల్ఫా న్యూమరిక్లో వస్తుంది. అది మనకి బిఏఎస్ యాప్ కేర్ అని ఉంటుంది, అందులో ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. అక్షయ తృతీయ కాబట్టి స్పెషల్గా ఈ డిస్కౌంట్ అంటే ఎక్కువ మోడల్స్, ఎక్కువ డిజైన్స్, ల్యాక్స్లో మనకి డిజైన్స్ వచ్చి ఉన్నాయి. సపోర్టింగ్ స్టాఫ్స్ కూడా వేరే మనకి బ్రాంచెస్ నుంచి కూడా మనం రావడం జరిగింది. సో అన్ని ప్రికాషన్స్ అయితే తీసుకున్నాము. అందుకే కస్టమర్స్ ఒకవేళ కార్ దిగినా లేకపోతే వెంటనే వచ్చినా సరే వాళ్ళకి ఫ్రంట్ ఎంట్రన్స్లో కూడా వాళ్ళ ఎండలో ఉండకూడదని ఆ టెంట్స్ కూడా మనం అరేంజ్ చేస్తున్నాము. సో వాటర్స్ ఎక్కడికక్కడ మనం పెట్టున్నాము. సో అన్ని అవైలబిలిటీగా అయితే ఉన్నాయి. మేము వీఆర్ రెడీ టు బిగ్ హ్యూజ్ సేల్ ఇన్ అక్షయ తృతీయ. సో లాస్ట్ 5 years నుంచి అక్షయ తృతీయ చూసుకుంటే గ్రాఫ్ ఎట్లుందంటారు? గ్రాఫ్ యాక్చువల్గా పెరుగుతూనే ఉంది. బట్ ఎవ్రీ ఇయర్ 2 days వచ్చేది, ఈ ఇయర్ మాత్రం 1 day వస్తుంది. సో రేపు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బట్ కొన్ని కండిషన్స్ ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ అవ్వడం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ మళ్ళీ ఓటింగ్ అని చెప్పేసి వాళ్ళు సొంత ఊరికి వెళ్ళడం అది చూడాలి రేపు ఎలాగుంటుంది అనేది. బట్ 1 day కాబట్టి సో హ్యూజ్ సేల్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అక్షయ తృతీయ రోజు వచ్చి అంత జనాల్లో నేను తీసుకోలేను అని కూడా కొందరు కస్టమర్స్ ముందే అడ్వాన్స్గా ఆర్డర్ చేసి హోమ్ డెలివరీస్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. సో మరి అడ్వాన్స్ బుకింగ్స్ ఎన్నైనా ఇప్పటివరకు? చాలా నెంబర్ ఆఫ్ ఒక నెంబర్ అనేది మనం చెప్పలేము, ఎందుకంటే గోల్డ్ జ్యువెలరీ మీకు తెలుసు కదా. సో నెంబర్స్ అనేది మనం చెప్పలేము. లలిత జ్యువెలరీ అనేది మనం చెప్పవసరం లేదు, నెంబర్ ఆఫ్ వస్తాయి. మ్యాక్సిమం కస్టమర్స్ అక్షయ తృతీయ కోసం నెంబర్ ఆఫ్ మోర్ దెన్ 1000 అబోవ్ ఉంటాయి. సో వాళ్ళందరూ వచ్చి వెయిట్ చేస్తున్నాం అన్నమాట. వాళ్ళు దానికోసం వెయిటింగ్. మేము తీసుకెళ్ళిపోమని చెప్తాం కానీ వాళ్ళకి ప్రత్యేకం అనేది ఉంటుంది కదా, సో వాళ్ళు దానికోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో మరి ఈ రోజు బంగారం ధర ఎంత ఉంది? ఈ రోజు 22 క్యారెట్ వచ్చి 6615 ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే ఇప్పుడు ఈ వెడ్డింగ్ సెట్ ఏదైతే ఉందో మీరు ఆల్రెడీ వేర్ చేసుకున్నారు. హెవీలో లైట్ వెయిట్ వస్తుంది. అష్టలక్ష్మి వడ్డానం అని చెప్పేసి ఇందులో 2 types వర్క్స్ ఉన్నాయన్నమాట. సో మధ్యలో వచ్చేసి అంతా కూడా నగాష్ వర్క్ వస్తుంది. సో ఆ పైన ఆ కింద వచ్చే వర్క్ అంతా కూడా కాస్టింగ్ వర్క్ వస్తుంది. సో ఆ పై వచ్చే అదంతా కూడా కాస్టింగ్ వర్క్. సో కిందది కూడా కాస్టింగ్ వర్క్ వస్తుంది. సో వీటిని డిజైన్ చేసి ముందు చెక్ చేస్తారు. ఓకే అనుకున్న తర్వాతే సేమ్ బిఫోర్గా చెప్పాను కదా సిల్వర్లో ఎలాగైతే మేక్ చేస్తారు సేమ్ అంతే. సో దీని డిజైన్ అటాచ్ చేసిన తర్వాత చూస్తారనమాట. సో ఇవి మీకు బ్రైడల్ కలెక్షన్కి చాలా హెవీగా కనబడుతుంది, లైట్ వెయిట్లో కూడా ఉంటుందన్నమాట. లుకింగ్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఎక్కువ సేల్ అవుతుంది ఏంటంటే ఈ టైప్ మోడల్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయి. స్టోన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, కాస్ట్ కూడా తక్కువ, రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాం. ఎస్ నాగేశ్వరరావు గారు, ఇప్పుడు అష్టలక్ష్మి వడ్డానం ఏదైతే ఉందో ఎంత వెయిట్ నుంచి స్టార్ట్ అవుతుంది, వాటి ప్రైసెస్ ఎట్లున్నాయి? ఇప్పుడు చాలామంది ఏంటంటే బెల్ట్ వరకు తీసుకుంటున్నారు. సో బ్యాక్ సైడ్ బెల్ట్ అనేది వదిలేస్తున్నారు. సో మీకు వేసుకోవాలని అలా పెట్టాను. దానికి సిల్వర్ బెల్ట్ కూడా మనకు అవైలబిలిటీ ఉన్నాయి ఇన్ గోల్డ్లో. సో ఫ్రంట్ బెల్ట్ వచ్చి 110, 120 grams. సో ఇన్ కేసు టోటల్గా మీకు కావాల్సి వస్తే 180, 200 grams వచ్చేస్తుంది.
అరౌండ్ 13-14 lakhsలో మీకు వడ్డానం వచ్చేస్తుంది. సో ఇప్పుడు రేట్ హైక్ అవుతుంది కాబట్టి మీకు తెలుసు గోల్డ్ డిపెండ్స్ మనకి ఆ రోజుని బట్టి మీరు ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎప్పుడు కూడా గ్రాస్ వెయిట్కి వేస్టేజ్ కలెక్ట్ చేయబడదు. ఓన్లీ నెట్ వెయిట్ ఏదైతే ఉందో ఆ నెట్ వెయిట్కి మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం మనం. ఓకే ఎస్, ఇప్పుడు మనము వెండి ధరల గురించి వెళ్దాం ఒకసారి. సో ప్రెసెంట్ వెండి ఎట్లుంది? ప్రజెంట్ వెండి అయితే 85 రూపీస్ 45 పైసే ఉంది. సో వెండి కూడా సేమ్ యాజ్ టీజే పెరుగుతూ ఉంది. సో హ్యూజ్ కస్టమర్స్ వస్తారు, మీకు తెలిసిందే. వెండి చిన్న వాటికైనా సరే వెండి ఇద్దాం అనుకుంటారు. పూజ సామాగ్రి అండ్ రిటర్న్ గిఫ్ట్స్ అంటూ ఇప్పుడు మ్యాక్సిమం ఈ బయట యూజ్ చేసే దానికంటే సిల్వర్ ఇవ్వడానికి ఎక్కువ చూపిస్తున్నారు. సో ల్యాక్స్లో మన దగ్గర డిజైన్స్ ఉన్నాయి. సో చిన్న కుంకుమ దగ్గర నుంచి పెద్ద మనకి కుత్తు విల్లాక్స్, అదే కుత్తు విల్లాక్స్ కానీ ప్లేట్స్ కానీ, సో డిఫరెంట్ డిజైన్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. మీరు ఒకసారి పైన చూస్తే కలెక్షన్ అంతా కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది. అనుకుంటూ ఉంటాము. ఎంత న్యూ మోడర్న్ డిజైన్స్ ఆఫ్ నెక్లెస్ కానీ వడ్డానం ఇలా వివిధ రకాల గోల్డ్ వచ్చినా కానీ మళ్ళీ మనం పాతకాలం వారి అమ్మమ్మల వాళ్ళ అమ్మమ్మలు ఆ కాలంలో వేసుకున్నవి మళ్ళీ వేసుకోవడం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. సో ఇప్పుడు కంటే ఉంది. కంటే కూడా ఒకప్పుడు అమ్మమ్మల తాతలు వాళ్ళు అమ్మమ్మల వాళ్ళు ఎక్కువగా వేసుకునేది, అట్లా మెడకు వేసుకొని ఉంచేది. ఇప్పుడు మీ దగ్గర లలిత జ్యువెలర్స్ సోమాజిగూడ బ్రాంచ్లో ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఐటమ్ ఏదైనా ఉందా అంటే బాగా ట్రెండ్ అయ్యింది? మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఒకసారి మీరు అలా బ్యాక్ సైడ్ తిరగండి ఒక్కసారి. ఓకే, అక్కడ ఆర్నమెంట్ చూడండి. ఓకే, సో ఇవన్నీ కూడా గట్టి వర్క్ వస్తుంది. సో ఇది టోటల్గా హ్యాండ్ మేడ్ అనమాట. సో ఇందులో 2 టైప్స్ ఉన్నాయి వర్క్స్. సో బ్యాక్ సైడ్ వచ్చి మీకు డై వర్క్ వస్తుంది, బట్ ఇది డై వర్క్ కాదు, సాలిడ్ వర్క్. ఈ సాలిడ్ వర్క్లో ఈ సెట్టింగ్ కూడా ఈ నెల్లూరు సెట్టింగ్ వస్తుంది. వర్క్ మ్యాన్షిప్ ఇందులో ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది ఏంటంటే ఎవర్ గ్రీన్ అనమాట. దీంట్లో మళ్ళీ మనకి శారీస్కి అయినా ఇది అవ్వడం కానీ కలర్ షేడింగ్ కానీ అటువంటి ఏముండవు. చూస్తే మాత్రం లుక్ వేసుకుంటే మాత్రం చాలా ప్రీసియస్గా ఉంటుంది. ఈ స్టోన్స్ వచ్చేసరికి డైమండ్ కాదు, ఈ సీజెడ్స్ వస్తాయి. సో స్టోన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. లైట్ వెయిట్లో ఉంటుంది. సో లైట్ వెయిట్లో ఉంటుంది. సో ఇవి కూడా బ్రైడల్, ఇప్పుడు ఎవరైతే బ్రైడల్ కలెక్షన్ కూడా ఇది కూడా యూజ్ చేస్తారు. దీని తాలూకా డిజైన్స్ మొత్తం సెట్ కూడా మనకు బ్రైడల్ సెట్ ఉంటుంది, అవైలబిలిటీలో కూడా ఉంది. సో ఈ డిజైన్లో ఇప్పుడు మీరు అన్నట్టు బ్రైడల్ సెట్ అంటే మనకి వడ్డానం కానీ వంకి టీకా ఇట్లా అన్నీ వచ్చేస్తాయి, అన్నీ ఉన్నాయి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ డిజైన్. లలితలో వచ్చిన తర్వాత ఏ ఒక్క డిజైన్ నోస్ పిన్ తీసుకున్నా సరే దాని మ్యాచింగ్ బేబీ ఇయర్ రింగ్ దగ్గర నుంచి బేబీ ఫింగర్ రింగ్ దగ్గర నుంచి మాంగు టెక్కా వరకు, ఇయర్ రింగ్స్ వరకు, చెంపస్వరాలు కానీ, కంటే కానీ, లేకపోతే హారం కానీ, 3/4 హారం కానీ, వడ్డానం కానీ, హాత్ఫుల్ కానీ, జడ కుచ్చులు కానీ, ఈ చంద్రుడు మనకి అంటారు కదా. సో ఇటువంటివి ఏమైనా సరే, చాన్ బాలీస్, సో ఇటువంటి బ్యాంగిల్స్ కానీ, సో సింగిల్ బ్యాంగిల్ కానీ, స్క్రూ బ్యాంగిల్ కానీ, ఇంకా లాక్స్ ఆఫ్ మొత్తం ఇక సింపుల్ గా చెప్పాలంటే ఫ్యామిలీ ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తే కూడా మనం చూసుకుంటే అచ్చా వీటి దీనికి సంబంధించిన చైన్ కి మనము ఇంకా ఇయర్ రింగ్స్ మనం ఓన్ గా డిజైన్ చేయాలి అన్న థాట్ అయితే రాదు అని మీరు అంటారు. సో హోల్ ఫ్యామిలీ సెట్ ఆఫ్ ఫ్యామిలీ, మనం ఎక్కడికైనా రెస్టారెంట్ కి వెళ్ళాగానే ఒక ఫ్యామిలీ ప్యాక్ ఎట్లయితే చెప్తామో సో అట్లనే ఇట్స్ లైక్ కంప్లీట్లీ ఒక ఫ్యామిలీ ప్యాక్ ఉంది. సో ఈవెన్ జెంట్స్ కి కూడా చాలా బ్రేస్లెట్స్ ఉన్నాయి, ఫింగర్ రింగ్స్ ఉన్నాయి, చైన్స్ ఉన్నాయి, వాచెస్ ఉన్నాయి, కంగన్స్ ఉన్నాయి, జెంట్స్ కంగన్స్, చైన్స్ ఉన్నాయి, స్టెప్ టైప్ లాగా. ఇప్పుడు కుర్తా మీద వేసుకునే స్టెప్ చైన్స్ ఉంటాయి కదా, అవి కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. టైగర్ నెయిల్స్ ఉన్నాయి, ఈ టైగర్ నెయిల్స్ అంటారు కదా, టైగర్ నెయిల్స్ కూడా
పెండెంట్స్లో కూడా చాలా టైప్స్ పెండెంట్స్ కూడా ఉన్నాయి అవైలబుల్. ఎస్, సో మనకి ఈరోజు అయితే చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో రేపు అక్షయ తృతీయ సందర్భంగా లలిత జ్యువెలర్స్ వారు మనకి ఇన్ని ఆప్షన్స్ అందించారు. సో డోంట్ మిస్ షాప్ ఎట్ లలిత జ్యువెలర్స్ ఓన్లీ ఎట్ సోమాజిగూడ. దిస్ ఇస్ దీక్షా సేత్ సైనింగ్ ఆఫ్. బై.